హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. హాయ్ గైస్, ఈరోజు మంచి వీడియో చేయబోతున్నాం. రొటీన్గా మనం ఎక్స్పెరిమెంట్స్ అని ఇలా చేసాం కదా, ఈరోజు ఫుడ్ గురించి, ఫుడ్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి మంచిగా చేస్తున్నాం. అదే చేపను ఎలా చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర గిన్నెలు ఉండవు, ఏముండవు, కానీ చేప తినాలనిపిస్తుంది. ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాన్ని ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తున్నాను. స్టే ట్యూన్. మనం చేయబోయే చేప చూడండి. దీన్ని ఏ విధంగా చేయాలి ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఓకే గైస్, చూసారుగా చేపని. ఫస్ట్ మీరు చూసిన చేప వేరు, ఇప్పుడు చూసిన చేప వేరు. మొత్తం దాన్ని అంతా క్లీన్ చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చినాం. ఇట్లా చేయాలి మనం. మొత్తం క్లీన్ చేసి, శుభ్రంగా క్లీన్ చేసి ఈ రకంగా పెట్టుకుని, ఇప్పుడు దీనికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, మసాలా పొడి, మనం ఇంట్లోంచి తయారు చేసుకున్న మసాలా ఇది. మొత్తం ధనియాలు, గసగసాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి మనం మిక్స్ చేసుకున్న పౌడరు. దానికి తగినంత ఉప్పు జోడు చేసుకుని ఇవన్నీ మిక్స్ చేసి, నిమ్మపండు పిండి మొత్తం లిక్విడ్గా చేసి మొత్తం ఈ చేపకి మొత్తం రాసి, మొత్తం లోపల పెట్టి, బయట లోపల మొత్తం పెట్టి, దీన్ని ఎలా చేయాలో కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అల్లం పేస్ట్లో మసాలా పొడి వేసాను. మొత్తం మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అది. దానికి కారం వేసుకుని, కొంచెం దానికి తగినంత కారం వేసుకుని, దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. దానిపైన ఉప్పు వేసి, ఇప్పుడు నిమ్మకాయ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ నిమ్మకాయ రసం పూర్తిగా ఇందులో పిండాలి. ఇందులో పూర్తిగా పిండేసి మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఇందులో పిండుకున్నాం. ఇందులో పిండికిని మొత్తం దీన్ని మిక్స్ చేయాలి. మొత్తం అంతా పేస్ట్ లాగా చూడండి, మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. మొత్తం మసాలా, కారం అంతా పేస్ట్ లాగా అయిపోతుంది మొత్తం. చూసారుగా, మనం కలిపిన అన్నీ ఇదొక ముద్ద కింద తయారైంది. దీన్ని మనం చేప లోపల, చేప బయట మొత్తం రాయాలి. చిక్కగా రాసి దాన్ని మనం చేసుకుంటే దాని మజానే వేరే ఉంటుంది. అది మీకు కొద్దిసేపట్లో నేను చూపించబోతున్నా అది ఎలాగ ఉంటుంది అనేది. మనం తగినంత ఉప్పు, తగినంత కారం ఇవన్నీ వేసుకుని చాలా చాలా బాగుంటుంది. నేను చేస్తున్నాను, మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఈ రకంగా కలిపి పెట్టుకోవాలి. ఇట్లా మనం కట్ చేసి మనం చేసుకుంటే ఈ మసాలా అనేది బాగా అంటుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మసాలా అంతా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఇలా చేసుకోకుండా మనం చేసుకుంటే కనుక పచ్చి పచ్చిగా తిన్నట్టు కూడా ఉంటుంది. అట్లా మనం చేసుకోకూడదు. ఇలా చేసుకుంటేనే దీనికి రుచి వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మసాలా లోపలికి వెళ్తుంది బాగా. మసాలా లోపలికి వెళ్ళి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రకంగా మనం చేసుకుంటుంది. ఈ రకంగా చేసి మొత్తం మసాలా మంచిగా పెట్టాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా? చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం చేసుకున్న మసాలా అంతా మనం చేసుకున్నాం కదా, దీన్ని మొత్తం చేపకి రాయాలి. ఈ విధంగా ఇందులోకి వెళ్ళేటట్టుగా మొత్తం చేపకంతా రాస్తే ఈ మసాలా అనేది లోపటి నుంచి ఉడుక్కుంటూ వస్తుంది. ఉడుక్కుంటూ వస్తే అది మనకి బాగా లోపలికి వెళ్ళి
ఆ మసాలా ఫ్లేవర్ అంతా చేపలోకి వెళ్ళి మనకి ఉప్పు కానుంచి కారం కానుంచి మసాలా కానుంచి యాజ్ ఇట్ ఈజ్ రోడ్డు మీద మనం ఆయిల్లో వేసే చేపను తింటాం చూడండి, దానికన్నా బాగుంటుంది. ఇది ఇంకా వితౌట్ ఆయిల్, మేము ఎక్కడ ఆయిల్ మెన్షన్ చేయలేదు, ఆయిల్ అనేది కూడా వాడలేదు. చాలా బాగుంటుంది. ఇది మీకే అర్థమవుతుంది. దీని లాస్ట్లో మీరు చూస్తే బాగా చేశారు అనుకుంటారు మీరే. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చేయాలి. మొత్తం చేప గంటియాలి. మనం ఎక్కడైనా దీన్ని మనం చేసుకోవచ్చు. అలాగే లోపల కూడా మసాలా పెట్టాలి. లోపల కూడా మసాలా పెడితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మసాలా రాయాలి. లోపల కూడా రాయాలి. చూడండి, లోపల కూడా రాయాలి మొత్తం మసాలా. ఇంకేమున్నా లోపల కూడా మసాలా రాస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మసాలా రాసి ఒక్క 10 నిమిషాలు మనం ఇలా వదిలేస్తే ఇది మంచిగా డ్రై అవుతుంది. డ్రై అయ్యి కొంచెం ఉప్పు కూడా కలిపాం కాబట్టి చేపకి అది తీసుకుంటుంది. ఆ టేస్ట్ అనేది కొద్దిసేపు ఉంచితే మొత్తం ఈ చేపలోకి ఉప్పు ఇముడుతుంది. ఆరిన తర్వాత అప్పుడు మనం దీని ప్రాసెస్ నిప్పుల మీద పెట్టి మనం కాల్చుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా మీకు చేసి చూపిస్తాను నేను. ఓకే, ఈ విధంగా 15 నిమిషాలు ఉంచుకుంటే మంచిగా డ్రై అవుతుంది. చూడండి, డ్రై అయింది. ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్ చాలా అవుతూ మనం చేయవలసింది చేస్తూ ఉండాలి. ఇట్లా మడిచేయాలి. ఇంకా అరిటాకులు మంచిగా ఎత్తికిని ఇట్లా మడిచికిని ఇప్పుడు మనకి సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, ఈ పేపర్ ఉంది కదా, ఈ సిల్వర్ పేపర్లో మనం మంచిగా చేసుకుని ఓకే, మనం అరిటాకులు చుట్టాము, అన్నీ చుట్టాం. ఇలా సిల్వర్ పేపర్ మొత్తం చుట్టాలి. మొత్తం చుట్టిన తర్వాత దీన్ని మనం మంట పెట్టి కాలిస్తే వితౌట్ ఆయిల్ ఫుడ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎన్నో రకాల ఆయిల్ ఫుడ్లు తింటుంటాం, కానీ వితౌట్ ఆయిల్ కంప్లీట్ ఆవిరితో ఉడికే ఫుడ్ ఇది. అదే ఈరోజు మేము చేసే ఇది అనమాట. ఎలాగుందో చూడండి, మొత్తం కంప్లీట్ పేపర్ చుట్టాలి. ఈ పేపర్ చుట్టడం వల్ల ఏంటంటే ఇది కాలదు. లోపల సపోర్ట్గా మనకి అరిటాకులు కూడా ఉన్నాయి. దానివల్ల మనకి ఫిష్ ఏ విధంగా కూడా మాడిపోదు, ఆవిరితో ఉడుకుతుంది, చాలా బాగుంటుంది.
ఇప్పుడు దీన్ని కాల్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ చేపని కాల్చుకోవాలి. ఎలా కేర్ఫుల్గా చేసుకోవాలి, ఎందుకంటే మంట ఎక్కువ ఉంటుంది. కేర్ఫుల్గా చేసుకుంటే బాగుంటుంది. చూసారుగా, ఇలాగా మంట పెట్టి కాల్చుకోవాలి. కాల్స్తే ఈ రకంగా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా లోపల ఉడికిందో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓకే గైస్, మన వంట రెడీ అయింది. ఇప్పుడు ఇది ఎలాగా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను. వావ్, చూస్తుంటేనే నోరు ఊరుతుంది నాకు. కాలుతుంది, ఇంకా చాలా వేడిగా ఉంది, కాలుతుంది. చూడండి, ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకోవాలనేమి లేదు, బాగుంటుందని నేను మాత్రం పెడుతున్నా. చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవచ్చు. ఓకే గైస్, ఫిష్ రెడీ అయింది. ఇప్పుడు ఆరగిస్తే చాలా బాగుంటుంది. చూసారుగా, ఫిష్ రెడీ అయ్యింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను తిని చూపిస్తాను మీకు. చూడండి, దీన్ని చూస్తుంటేనే మీకు నోరు ఊరుతుంది అని నాకు అనిపిస్తుంది. నేను తింటున్నా ఇప్పుడు. వావ్, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. నేను తింటుంటే మీకు నోరు ఊరుతుంది, అది నాకు అర్థమవుతుంది. సో బ్యూటిఫుల్, వెరీ వెరీ టేస్టీగా ఉంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. రెండు రకాలు, ఆడ మగ, ఇది 3 టైపా? సూపర్, చాలా బాగుంది. చాలా బాగా ఉడికింది. మనం అనుకున్నట్టుగానే మసాలా కూడా అంతా బాగా అంటింది. చాలా స్పైసీగా ఉంది, కారంగా ఉంది. చాలా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ నచ్చుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఓకే గైస్, అన్న ఎలా చేసిండో మనం ఇప్పుడు
చేసి చెప్దాం. చూడు ఎలాగుందో, టేస్ట్ చెప్పు. దీంట్లో కొత్తిమీర కూడా కట్టుకుంటే చాలా బాగుంది. ఏంటి బాబా అన్న? చాలా బాగుంది, చాలా బాగా చేసినా. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది. నా బాగా ట్రై చేసిండు. ట్రై కాదు, తనకు కూడా వచ్చు, బాగానే చేస్తాడు. మీరు కూడా ఎలాగా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వితౌట్ ఆయిల్ ఫుడ్, ఆయిల్ అనేదే లేదు ఇందులో, న్యాచురల్ ఫుడ్. రమేష్ నువ్వులైతే మొత్తం తినేసేలా ఉన్నాడు. ఓకే గైస్, ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో చాలా బాగా వచ్చింది. మీకు నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మేము నెక్స్ట్ వీడియో డెవలప్ చేసుకోవడానికి మాకు ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పటివరకైతే ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. మేము యూట్యూబ్ కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మా దగ్గర సరైన వస్తువు ఎక్విప్మెంట్ లేదు. దాంతో ఫోన్లతోని ఏదో ఫ్రెండ్స్ కెమెరా ఇస్తే ఆ కెమెరాతో ట్రై చేస్తున్నాం. ఏమైనా తప్పుగా ఏమన్నా ఉంటే సారీ దానికి. సో గైస్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకొని మేము పెట్టే ప్రతి వీడియోకి మీకు వస్తుంది. సో బాయ్ ఫ్రెండ్స్.